84 లక్షల జీవరాశులున్నాయి సృష్టిలో. 84 లక్షల జీవరాశులలో స్వరపేటిక ఉన్నటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే. స్వరపేటిక కంఠంలో ఉంది కాబట్టి ఆ స్వరపేటికని ఆధారం చేసుకుని భగవన్నామం చెప్పి తరించిపోతాడు. ఏమి చేశాడన్నది పక్కన పెట్టండి, నిరంతరం భగవన్నామం చెప్పడానికి అలవాటు పడి ఉన్నాడనుకోండి, ఆ నామం చాలు తరింపచేస్తుంది. ఆ నామం చెప్పడం ఏమంత తేలిక కాదు. నాకు స్వరపేటిక ఉంది కదా, నేను నామం చెప్తాను కదా అంటే అంత తొందరగా ఏం సంభవం కాదు. ఆ నామం చెప్పడానికి కూడా మళ్ళీ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి. అందుకే నేను నామం చెప్తాను అనలేదు భక్తులు, నా చేత నామం చెప్పించని అడిగారు. అందుకే రామదాసు గారు హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజవైకరికి నహల్యకున్ ద్రుపదకన్యకునర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామమునాజు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరధీ కరుణాపయోనిధి అని అడిగాడు. నా నాలుక మీద శ్రీరామ నీ యొక్క నామాన్ని నర్తింపచెయ్యమని అడిగాడు తప్ప నేను రామనామం పలుకుతాననలేదు. భగవన్నామం పలకడం అంత తేలికైన విషయం కాదు. మనుష్య జన్మకి ఉన్న గొప్పతనం ఏమిటంటే స్వరపేటిక ఉంది కాబట్టి భగవన్నామాన్ని ఉచ్చరించి తరించగలడు. 2, చెవులు ఈశ్వరుడిచ్చాడు కాబట్టి భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః అంటుంది వేదం. ఈ చెవులు ఇచ్చాడు కాబట్టి ఈ చెవులతో ఎప్పుడూ భగవత్ సంబంధమైన విషయాన్ని విని తరించిపోగలడు. అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ గళంతి శంభోత్పచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చీతో హృదభువి శివానందలహరి అంటారు. ఆ భగవత్ కథా శ్రవణం చేసినప్పుడు ఆ భగవత్ కథ చెవుల గుండా లోపలికి వెళ్ళి ఆ మనస్సు యందు నిలబడగలిగితే అది మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చిపోవలసినటువంటి అవసరం కలిగినటువంటి సంసార చక్ర పరిభ్రమణము అనగా జనన మరణ చక్రమునందు పరిభ్రమించవలసినటువంటి అవసరాన్ని తొలగతోసి ఆ తాపాన్ని పోగొట్టి భగవంతుని వైపుకి నడిపిస్తుంది. కాబట్టి భగవత్కథా శ్రవణమునందు అనురక్తి కలిగి ఉండాలి. ఇది మనుష్య జన్మకు ఉండేటటువంటి ప్రయోజనం. కానీ అసలు మిగిలిన జీవరాశులకి నాకు ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏమిటి? నరుడిగా నాకెందుకు ఇంత గౌరవం? కాబట్టి ఇంత గౌరవాన్ని నేను పొందుతున్నాను అంటే నాకు ప్రధానంగా ఉన్నటువంటి ఉపకరణం స్వరపేటిక. దీన్ని ఒక రోజులో ఎంతసేపు నేను భగవంతుని యొక్క గుణకీర్తనము కొరకు ఉపయోగించగలుగుతున్నాను అని ఆలోచించగలిగిన వాడు ఉండడు. నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలువారు. భగవంతుడు స్వరపేటికనిచ్చి కంఠాన్ని ఇచ్చి నా నామాన్ని చెప్పరా, నా కీర్తన పాడరా, నా భజన చెయ్యరా, నా పద్యం చెప్పరా, నన్ను స్మరించరా అంటే అది ఒక్కటి విడిచిపెట్టి అక్కరలేని ప్రతి విషయాన్ని మాట్లాడుతుంటాడు. దాని చేత నారాయణుణ్ణి చేరవలసిన దారిలో వెళ్లకుండా ఎక్కువ పాపం చేసుకోవడానికి వీలైనటువంటి దారిలో నడుస్తుంటాడు. కాబట్టి నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలువారు. దారుణమైనటువంటి పాపములు మూట కట్టుకుంటుంటారు. కాబట్టి ఈ స్థితిలో కలియుగంలో ఉండేటటువంటి లక్షణం ముక్తి అను పల్కు ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై బాధలుందువారలై. అసలు మోక్షం అని ఒకటి ఉంది, విడుదల అని ఒక మాట ఉంది. మనుష్యునిగా పుట్టిన నేను ఒక్కడే దాన్ని పొందడానికి అర్హుణ్ణి. కాబట్టి నేను కొంత ప్రయత్నం అటువైపుగా కూడా చేస్తాను అని ఆలోచన చెయ్యాలి. అంటే మీ ఇంట్లో ఉన్న వారితో పాటుగా మీలో ఉన్న జీవుణ్ణి లెక్క పెట్టుకోవడం అలవాటు కావాలి. అసలు ఆ లెక్క ఎవడూ పెట్టడు. అది నారదుడి యొక్క పరివేదన.